తన ధోరణి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి నేను భావిస్తున్నాను. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ రకమైన పరిస్థితులు రావడానికి పోలీసుల ఉదాసీనత, పట్టింపు లేని వ్యవహారం కారణం అనే విమర్శలు ఇప్పటికే చాలా చోట్ల వచ్చాయి. ఇప్పుడు రేపు కూడా అలా జరగదని గ్యారంటీ ఏంటి? విచ్చలవిడిగా వెహికల్స్ జనము ఎగబడితే మార్కెట్ యార్డ్లోకో ఆ విలేజ్లోనో ఏదైనా జరగరాని జరిగితే, అక్కడ చూశారుగా మొన్న అనంతపురంలో హెలికాప్టర్ అతమే బయలింది. సరే, అది ఒక పెద్ద హైడ్రామానే తర్వాత అయింది. ఆ పైలట్ను కూడా కేసులో పెట్టి విచారిస్తున్నారనుకోండి. ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న పార్టీ విషయంలో కానీ నాయకుడి విషయంలో కానీ పోలీసులు ఉదాసీనంగా ఉంటున్నారు. పొదిల్లో కానీ, గుంటూరు మిర్చియాడ్ కానీ, మొన్న సత్యనపల్లి కానీ ఇదే విమర్శ. సో ఈ విమర్శలు లేదా ఈ ఉదాసీనత, పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాలు ఇలా నడుస్తున్నాయనేది ఇది ఉంది. దీనికి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మీరు చెప్పే సమాధానం ఏంటి? వెంకటకృష్ణ, వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకి హెలికాప్టర్కి ట్రాక్టర్కి తేడా తెలీదు. హెలికాప్టర్ వస్తే ఏ విధంగా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలా, దగ్గరికి పోకూడదు, అవన్నీ తెలియకుండా అదే ట్రాక్టర్ మార్గం నేను మీరు కానీ ఆ రోజు చూస్తే తలుపు దగ్గరికి పోయినాడు. ఎంత డేంజర్ తెలుసు అది. ఆ వింగ్స్ ఆగేంత వరకు నిలవాలా అంటే అలాంటి వ్యక్తులు ఆ పార్టీలో నడిపిస్తున్నారు. మంచిది కాదు అది. అసలు మీరు పోలీసుల గురించి అన్నారు. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి సంఘటన, అంబటి రాంబాబు గారు ఆ రోడ్డు మీద పోలీసు ముందు బ్యారిగేడ్స్ ఎత్తి పడేయడం అలాంటివి చేస్తే రేపు మీ పోలీసులు ఏం చేస్తారు చేసి చూపించండి. సాధారణ వ్యక్తులు, మామూలు వ్యక్తులు ఉన్న రోడ్డు మీద ఏదైనా గొడవ చేస్తే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? కాదు కలిగించడం అనేది అతిపెద్ద నేరం. మొన్న అక్కడ డిఎస్పీ గారు అంబటి రాంబాబు గారికి పోటాపోటీగా మాటకు మాట అన్నారు, కానీ విధులకు ఆటంకం కలిగించే కేసు మరి పెట్టారా లేదా నాకైతే తెలియదు. పెడితే మరి ఆయన ఇంకా ఈ పాటికే అది ఏదో దాని ఇది రావాలా. ఎందుకు ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనే దానికి సమాధానం దొరకట్లా. అందుకనే ఉండద్దండి అంటున్నాము. పోలీసులు మీ డ్యూటీ మీరు చేయండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు సుప్రీం కాదు ఇక్కడ. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా సరే చట్ట పరిధిలో చట్టరీత్యా ఏం చేయాలో చేసి చూపించండి అంటున్నాం మేము. ఖచ్చితంగా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు స్పేర్ చేయాలి? అంబటి రాంబాబు అయితేమి ఇంకెవరైతే మాకేం చెప్పండి. చట్ట పరిధిలో మీరు వ్యవహరించారు. రేపు 500 మందికి అనుమతి ఇచ్చాం. 500 మంది రండి, చూడండి, వెళ్ళండి. అంతేగాని ఇష్టానుసారంగా రేపు చేసి ఓవర్ యాక్షన్ చేసి రేపు ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి, పోలీసు అధికారులు రెచ్చగొట్టే విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి మళ్ళీ అది వాళ్ళ స్ట్రాటజీనే, అది రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్లానే అది. ప్రీ ప్లాన్డ్ ఒక ఫార్ములాతో, ఒక బ్లూ ప్రింట్తో జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు. కానీ దానికి ఏం చేయాలో దాని విరుగుడేమో కూడా పోలీస్ శాఖ అధికారులు ఆలోచించి పెట్టుకున్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఓవర్ యాక్షన్ రేపు జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చేతనైతే, నేను ఏబిఎన్ ద్వారా ఒక వైసీపీ వాళ్ళను చూస్తుంటే ఒకటి చెప్తా సలహా, నీకు చేతనైతే, నీ కార్యకర్తలు చేతనైతే మీరు 500 మంది పొండి, ఏదో 10,000 మంది 20,000 మంది అంటున్నావు కదా, మా రైతన్నల తోటలో కాపు కోసుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు, అందరినీ కోసి ఆ తోటలో పెట్టి పొమ్మని చెప్పండి. బంగారుపాలెం చుట్టూ ఉన్నట్టు తోటల్లో మీ కార్యకర్తలను పోయి, నీకు నిజంగా రైతన్నల మీద ప్రేమ ఉంటే, రైతన్నల మీద అభిమానం ఉంటే, అట్ట కాదన్నా ఒకటి వేసుకోనండి 100 పెట్టిపోతారు. నేను చెప్పేది చేయమని చెప్పండి అంటున్నా. నిజంగా రైతన్నల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అది చేస్తే సంతోషిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు చేయరు కదా, వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు కదా. రేపు వాళ్ళు బిర్యానీ ప్యాకెట్లు ఇంకా చెప్పకూడదులేండి. నేను ఎందుకు ఊరికట్టి ఏబిఎన్ ముందు చెప్పేది, వాళ్ళు ఏమిస్తే వస్తారో, ఏం పుచ్చుకుంటే వస్తారో ప్రజలందరికీ తెలుసన్నా. దాంట్లో అందరూ కంట్రోల్లో ఉండరు. రేపు చాలామంది ఈ లోకంలో ఉండరు, వారు వేరే లోకంలో ఉంటారు. రేపు ఆయనతో వచ్చే చాలామంది ఈ వేరే పరిస్థితుల్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి దాచుకునే డబ్బుతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. స్వచ్ఛందంగా ఆయన మీద ప్రేమతో వచ్చేవాళ్ళు ఎవరు లేరన్న. ఈరోజు ఆ ప్రేమ ఉంటే ఎన్నికల్లో గెలిపించి ఉండేవాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, కేవలం పబ్లిసిటీ కోసం, పబ్లిసిటీ పరాకాష్ఠకు పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోతే మా ఎన్డీఏ కూటమి వచ్చిన 40 రోజుల్లో ఢిల్లీకి వెళ్తారన్నా ఎవరన్నా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు 40 రోజుల్లో రాష్ట్రంలో హత్యా రాజకీయాలు హత్యలు జరిగిపోతున్నాయి, అధికార పార్టీ నాయకులు మమ్మల్ని కొట్టి చంపేస్తున్నారు, నరికి చంపేస్తున్నారని చెప్పి ఢిల్లీ వీధులకు వెళ్ళి డ్రామా చేసావు కదా. ఆ రోజు మొదలుపెట్టినటువంటి డ్రామా ఇప్పటి వరకు జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది.
ఇది డ్రామా అన్న, ఇది డ్రామా కంపెనీ మారగా అయిపోయింది వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2024లో విరిచేసిన ఇంకా వారికి బుద్ధి రాలేదు. ఏం చేయమంటారు చెప్పండి. రైట్, మీరు చెప్పినట్టు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి పరిశీలించి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడవయ్యా. పులివెందల ప్రజలు నీకు ఓటేసి గెలిపించి నేను ఒక శాసనసభ్యుడు చేశారు, వెళ్ళి మాట్లాడు, పులివెంద సమస్య మాట్లాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మాట్లాడు. అసెంబ్లీ ఉండేది అందుకని కదా, మేము మిమ్మల్ని అనుమతిస్తున్నాం కదా, మీ మార్గం మేము అడ్డుకోలేదే, మా ఎన్డీఏ కూడా మేము ఎక్కడ అడ్డుకోలేదు. నువ్వు రా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు, దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకి, అసెంబ్లీలో మా గురించి అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆహ్వానిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, రా రేపు అన్నీ అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చించుకుందాం. అవన్నీ ఏమీ లేదు, నేను వాళ్ళ మీద అలిగినా వీళ్ళ మీద అలిగినా నేను రానని చెప్పి ప్రతిజ్ఞ చేసి కూర్చుంటే నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా నీ ఇంట్లోనే కూర్చోబెట్టే పరిస్థితి రాబోతుంది తొందరలో. రైట్. ప్రసాద్ గారు, ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు